అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాహిన్ విత్ వైబ్స్. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్పెషల్ ఏమిటంటే క్రిస్మస్ కదా అండి. మా ఆయన ఫ్రెండ్ సీను అన్న అని మాకు క్యాలర్ అనేది పంపినారండి. చూడండి, పిల్లలు నేను వచ్చే వరకు కూడా ఆగలేదు. వాళ్ళ మామ పంపినారని తీసుకొని ఒక బొబ్బట్లు తీసుకొని తింటున్నారండి. చూద్దామండి మా వదిన గారు ఏమేమి పంపినారో. చూడండి, బొబ్బట్లు ఎంత బాగా ఉన్నాయి కదా, చిన్న చిన్నవిగా. చూడండి, ఇందులో మా వదిన గారు ఎంత నెయ్యి వేసి పంపినారో. నాకు నెయ్యి ఇష్టం అని తెలుసుకొని ఇట్లా వేసినారండి. దీంట్లో ఇంకా కొద్దిగా ఉన్నాయండి, అది మా వారు వచ్చినాక మా వారికి ఇస్తాను. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ పంపినారు కదా, ఇష్టంగా తింటారండి. చూడండి, దీంట్లో మళ్ళీ సాంబార్ పంపినారు. చూడండి, ఇందులో పులిహోర పంపినారు, పప్పులు వేసినారు, మిరపకాయతో చేసినారండి, మిరపకాయలతో. ఇది కొరుక్కొని తింటుంటే కారం కారంగా తీయగా బాగుంటుంది కదా. ఇందులో ఏముంటుందని అనుకుంటున్నారు ఫ్రెండ్స్? చెప్పుకోండి. ఎందుకులేండి, నేనే చూపిస్తాను, చూద్దాము. ఇందులో ఆలు కర్రీ, వంకాయ కర్రీ అండి, బాగానే ఉంది, చూద్దాము. నేను ఎప్పుడు ఇట్లా ట్రై చేయలేదు. ఈ బొబ్బట్లతో దాన్ని ముంచుకొని తినాలంట మా వారు చెప్తూ ఉంటారు. చూడండి, మా అబ్బాయి నాకు ఇవ్వమ్మా అని అడుగుతున్నాడు. సరే బాబు, నీకు కూడా ఇస్తాను, కొంచెం ఆగు అన్నాను. అదో వాళ్ళ అక్క, పెద్దక్క, చిన్నక్క తింటుంది కదా, అందుకనే మా పిల్లోడు కూడా అడుగుతున్నాడు. ఇంకా మా పాప చూడండి, తినడానికి సరిగ్గా రావడం లేదు, పక్కన పెడుతుంది పూర్ణమంతా, ఊరికే చపాతీ తింటుంది. ఇంకా మా అబ్బాయికి ఇచ్చినానండి. చూడండి, టేస్ట్ చేస్తున్నాడు, బాగానే ఉందని తింటున్నాడండి. సరే అండి, ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉంటుందో అని. మా వారు ఎన్నిసార్లు చెప్పినా నేను అట్లా తినను, నేను ఇట్లానే తింటాను, ఊరికే పూర్ణం తినేదాన్ని అండి. అది బొబ్బట్టుది, ఎప్పుడు కారంతో తినలేదు. మీకోసం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎట్లా ఉంటుందో మీకు చెప్పాలనే తింటున్నానండి. అందుకే ఇప్పుడు టేస్ట్ చేసి మీకు నేను చెప్తానండి ఎట్లా ఉందో అని. బాగానే ఉందండి. ఇది ఒక రకమైన టేస్ట్ బాగానే ఉందండి. చూడండి, పిల్లలు ఇష్టంగా తింటున్నారు, వాళ్ళ మామ పంపినారని. చూడండి, వాళ్ళ అక్క ఇస్తున్నా కూడా వద్దు, నా దగ్గర ఉంది లెక్క అని మా పిల్లోడు వద్దంటున్నాడు. నేను ఇంకోసారి ట్రై చేద్దామని, మళ్ళీ అవకాశం దొరకదేమో అన్నట్టు ఆశతో మళ్ళీ కొంచెం తుంచుకుంటున్నానండి. నెయ్యి ఎక్కువ ఉంది కాబట్టి జారుతుంది. చూడండి, ఈ ఊరికి ఇట్లా చపాతీ వచ్చింది కాబట్టి నేను కొంచెం పూర్ణంకి అద్దుకుంటున్నాను. ఇంకోసారి కారం, అదే వంకాయ ఆలు కర్రీకి కొంచెం కారం తగ్గించుకొని. మా వదిన భలే సాఫ్ట్గా వండినారండి, భలే మెత్తగా ఉంది, బాగా ఉంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. థ్యాంక్ యూ వదిన, మా కోసం ఇంత ప్రేమగా పంపినందుకు. మా ముస్కాన్ చూడండి, ఇప్పుడు ఇది వద్దని నాకు ఇచ్చేస్తుంది, నువ్వు తినమ్మా అని. నేను ఇది పులిహోర తింటుంది. చూడండి, ఇది మా అత్తవారి ఇల్లు అండి. మా అత్తగారి ఇంట్లో చెట్లు, ఇట్లా టమాటా చెట్లు బాగా మొలిసినాయండి. అస్సలు మేము ఈ చెట్లనే వేయలేదండి, ఇది ఎట్లా వచ్చినాయో అని మాకు అసలు షాకింగ్ అండి. మా అత్త ఎప్పుడైనా తిని బాగలేనవి టమాటా పళ్ళు ఏమన్నా వేసిందేమో బయట, అది మొలిసినాయి. అసలు మేము వేస్తే అవి చెట్లు మొలవండి. దేవుడు వల్ల చూడండి ఎంత బాగా వచ్చినాయో. అవే ఎన్ని గుత్తులుగా ఉన్నాయో టమాటా పళ్ళు కాదు, కాయలు. ఎందుకంటే ఇంకా పచ్చిగా ఉన్నాయి కదా. సారీ అండి, నా తెలుగుని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. చూడండి, ఇది రెండో చెట్టు అండి. ఫస్ట్ చెట్టు అది, రెండోది అది, ఇది మూడోది అండి. ఇట్లా పెరుగుతూ పోతుంది అండి చెట్టు, అది ఎంత బాగుంది. ఇది చిన్న కరివేపాకు చెట్టు అండి. చూడండి, ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయో, అసలు పూత ఎక్కువ ఉందండి. మా అత్తగారు ఇంకా టమాటా పళ్ళు కొనడం అవసరం లేదు అనుకుంటున్నాను నేను. ఇక్కడ మళ్ళీ ఆశ చూడండి, మా అత్తగారి ఇంటికాడికి వచ్చినాడు, ఆడుకుంటున్నాడు. వాళ్ళ ఏమంటారు, దాదా అని అంటామండి. దాదితో ఆడుకుంటున్నాడు. బయటికి వెళ్తున్నాడు వాళ్ళ అక్క ఉందని, ఆడుకోవాలని. చూడండి ఎట్లా దిగుతాడో, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. కింద పడతారేమో అని భయంగా అబ్బాబా కొంచెం మిస్ అయిందండి. సరే మెల్లిగా కూర్చున్నాడండి. ఇంకా ఆలోపే నేను బట్టలు అనేది వాష్ చేసేసినానండి. మా అన్న వాళ్ళ అబ్బాయి వచ్చి క్యాలర్ ఇచ్చిపోయినాక నేను బట్టలన్నీ ఇట్లా వాష్ చేసి వేసేసినాను. ఎన్ని బట్టలు చూడండి. ఏమంటారు, సెలవు ఉన్నా కూడా
ఆడవాళ్ళకి రెస్ట్ ఉండదు కదండి, ఎప్పుడు ఉండే పని ఆడవాళ్ళకి. గ్రేట్ అబ్బా, ఆడవాళ్ళు కొంచెం బాగా పని చేసుకుంటారు. చూడండి అన్నీ మా పిల్లల స్కూల్ డ్రెస్, ఇంకా మా మువాజ్వి డైర్లండి. చూడండి ఎక్కువ చలికాలం కదండి, పాస్లు అనేది ఎక్కువ చేస్తున్నారు. అవి ఫస్ట్ నేను ఒక 4 రోజుల ముందు తీసిన వీడియో అండి. ఇప్పుడు నేను ఈరోజు క్రిస్మస్ రోజే తీస్తున్నాను. ఆ వీడియోకి ఈ వీడియోకి కొంచెం పళ్ళు అనేవి, టమాటా పండ్లు కాయలు అనేవి బాగానే లావుగా అయినాయి, గ్రోత్ ఎక్కువ అయిందండి. మా అత్తగారు అసలు ఈ చెట్లకి ఏమేస్తున్నారో నేను కనుక్కుంటానండి. చూడండి ఇది చూడండి ఎంత లావు అయిందో. అసలు వీడియోలో అంతగా కానరాకున్నది కానీ ముందరగా చూస్తే బాగుందండి. చూడండి ఆకులు అడ్డం వచ్చేస్తున్నాయి. ఇవి పండ్లు ఎప్పుడు పండుతాయా అని వెయిట్ చేస్తున్నానండి. నేను వీడియో కింద తీస్తుంటే పైనుంచి మా పెద్దమ్మ ఏం చేస్తున్నావు అని మా పిల్లలు అంటున్నారు. మా ముస్కాన్ చూడండి ఎట్లా ఉందో పైన. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియోని ఓపికతో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇది మా పెద్ద రోడ్ అన్నాను కదండి, వీధి, పెద్ద వీధి. ఇది ఏమో మా ఇండ్లకి వచ్చే రోడ్ అన్నాను కదండి, ఇదేనండి. థ్యాంక్స్ అండి, నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇదిగోండి ఇది మా ఇల్లు అండి. ఇది మా మల్లెపువ్వు చెట్టు అండి, భలే బాగా పూస్తాయండి సీజన్ వచ్చినప్పుడు. ఇంకోసారి ఇట్లా లుక్ వేసుకోండి. ఇంకా ఇంతేనండి. థ్యాంక్స్ అండి, నా వీడియోని బాగా లైక్ చేస్తున్నందుకు. మీరు ఇట్లానే ప్రేమ చూపిస్తారని ఆశిస్తూ ఇంకా వీడియోలు తీస్తూనే ఉంటానండి. ఇంకా డ్రమ్ము చూడండి ఖాళీ అయిపోయింది, అన్ని బట్టలు పిండినాను కదా. ఇంకా మా వారు నీళ్ళన్నీ అయిపోయినాయా అని అడుగుతారు. లేదులే ఇంకా కొంచెం ఉంది అని అంటాను. ఇంకా ఇంతేనండి ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. అల్లా హాఫీజ్, బాయ్ ఫ్రెండ్స్.